హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు మా అప్ప ఏపీ వీడియో చేశాడు కదా, దాంట్లో కామెంట్ చూస్తున్నా. అప్ప ఇట్రా ఇట్రా. ఫాతిమా మెడికల్ కాలేజ్ గురించి క్లారిటీ చెప్పమన్నారు. ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా? ఏంటిది 4 years ఏ కాలేజీ? ఫాతిమా మెడికల్. ఏం చెప్పాలి? దాని గురించి చెప్పాలి. చెప్తావా? చెప్తా. ఎన్ని ఇయర్స్ది? 4 yearsది. ఓకే, చెప్తా. ఇంకేమైనా చెప్పానా? క్లారిటీగా చెప్పాలి, ఓకే రైట్. లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అసలే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలాండి ఛానల్. సో మొత్తం ఏదైతే ఏపీకి సంబంధించిన వీడియో కింద ఒక కమెంట్ అయితే వచ్చింది, ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పండి అని. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంవత్సరాల కట్ ఆఫ్స్. దీంతో పాటు ఆ కాలేజీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నాయి, కాలేజీలో ఉన్న స్టాఫ్ డీటెయిల్స్ ఏంటి, దాంతోపాటు వెబ్సైట్ అడ్రస్ ఏంటి, ఎన్ని సీట్లు ఉన్నాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక డైరెక్ట్గా ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాలేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్తో పాటు jaipalanడి.com గురించి కూడా మీకు లాస్ట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫాతిమా మెడికల్ కాలేజీ ఇది మైనార్టీ కాలేజీ. సో మైనార్టీ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇది కూడా చాలా ఫేమస్ కాలేజీ. సో ఆంధ్రప్రదేశ్లో ఈ కాలేజీని కూడా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఇక ఈ ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఫస్ట్ అయితే మనకు సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో అయితే మన వెబ్సైట్లో అయితే ఉంటుంది. 23, 24 కూడా ఇచ్చేసారు. ఒకసారి చెక్ చేద్దాం. ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మైనార్టీ కాలేజ్ కదా, మైనార్టీ కాలేజ్కి సంబంధించి ఇక్కడ చెక్ చేసుకుంటే కరీంనగర్ కోట కింద అంటే గవర్నమెంట్ కోట కింద 50% ఆఫ్ సీట్లు, అదేవిధంగా మేనేజ్మెంట్ కోట కింద 50% ఆఫ్ సీట్లు, అంటే టోటల్గా 100 సీట్స్ అయితే దీంట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏపీకి సంబంధించి ఎంబీబీఎస్ కాలేజెస్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇది 2010లో అయితే స్టార్ట్ చేశారు. ఇది ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇమేజ్. ఇక ఈ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే ఈ కాలేజ్ వచ్చేసి మనకు కడపలో ఉంటుంది. టోటల్గా 100 సీట్స్ ఉన్నాయి. నేను 90 అప్డేట్ చేశాను. 100 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది 100 నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. 100 సీట్స్ ఉన్నాయి. ఒకసారి ఈ వెబ్సైట్ చూద్దాం. ఈ వెబ్సైట్ ఫాతిమా మెడికల్ కాలేజ్ సంబంధించి వెబ్సైట్ ఎందుకు విజిట్ చేయాలంటే ఏ కాలేజ్ అయినా సరే, సో ఫస్ట్ ఆ కాలేజ్కి వెబ్సైట్ ఉందా, వెబ్సైట్ ఉంటే ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటిది, డిపార్ట్మెంట్ ఏంటిది, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఆ అడ్మిషన్ ప్రాసెస్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చారు ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా తర్వాత చూద్దాం. మరి అఫీషియల్ వెబ్సైట్ కనుక చెక్ చేసుకుంటే FIMS-kadapa.in ఇది ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇక మా పాప అడిగినట్టుగా 4 years కట్ ఆఫ్. ఒకసారి ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే మనకు ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి టోటల్గా 24లో ఉన్న కట్ ఆఫ్, 23లో ఉన్న కట్ ఆఫ్, 22లో ఉన్న కట్ ఆఫ్, 21లో ఉన్న కట్ ఆఫ్, 4 yearsకి సంబంధించిన కట్ ఆఫ్. మరి 25లో జరగబోయే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా మీకు అప్ టు డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలంటే దాని వెనకాల చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ దాకా తీసుకురావడానికి చాలా టైం అనేది టేకింగ్ ప్రాసెసే. మరి మీరు 1 సెకండ్లో ఇచ్చి ఒక చిన్న లైకే కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాను. మీరు ఇచ్చే లైక్స్ని బేస్ చేసుకుని మరింత సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. మరి కడపలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ టోటల్గా లాస్ట్ ఇయర్ 2024లో చెక్ చేసుకుంటే గడిచిన 4 రౌండ్లలో మనకు ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది. మరి దీంట్లో ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలాంటి కేటగిరీకి సీట్లు ఉన్నాయంటే ఇలాంటి కేటగిరీకి సీట్లు ఉండవు. ఓన్లీ మైనారిటీకి సంబంధించినటువంటి కోర్టునే మైనార్టీ ఉంటే సరిపోతుంది. మైనార్టీలో మళ్ళీ దీంట్లో ఈడబ్ల్యూఎస్ సపరేట్గా ఉంటుందా అన్న, మైనార్టీలో మళ్ళీ ఓసీ సపరేట్గా ఉంటారా, ఏం ఉండదు. మైనార్టీయా కాదా అన్న పాయింట్ ఆఫ్లో వీళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ మనకు రౌండ్ 1 575తోని స్టార్ట్ అయిపోయి రౌండ్ 4 వచ్చేసరికి 530తోని క్లోజ్ అయిపోయింది. ఈ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు ఈ 575 మార్కులు వచ్చిన క్యాండిడేట్కి చెక్ చేసుకుంటే
మనకు ఆల్ ఇండియా ర్యాంకు 1,06,000 వచ్చేసింది. మెరిట్ వచ్చేసి 3,451. సో దీంట్లో మనకు ఉన్నట్టు స్పెషాలిటీ అంటే jaypalanడే.comలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎస్పీలో ఎస్పీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కింద ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్లో 102 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చేసిందండి ఫస్ట్. సో రైట్, వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చి ఫస్ట్ రౌండ్లో వచ్చిందా సెకండ్ రౌండ్లో వచ్చిందా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అది ఇంకా 540 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 138 ముస్లిం అంటే ఇక్కడ బీసీఈలో ర్యాంక్ ఎంత, మైనార్టీలో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఏంటన్నా మరి బీసీఈలో 138 ఉంది, ఇక్కడ వచ్చేసి 192. బీసీఈ అంటే కంప్లీట్గా బీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు, కానీ మైనార్టీ అంటే దీంట్లో కొంతమంది ఓపెన్ వాళ్ళు కూడా ఉంటారు, ఓన్లీ మైనార్టీ సర్టిఫికేట్ ఉంటుంది. అందుకే ఇంతకుముందు చెప్పాను ఏంటిది ఇక్కడ ఓపెనా బీసీఏనా ఎస్సీ ఏది కూడా కన్సిడర్ చేయడు. మైనార్టీకి సంబంధించినటువంటి కోటా ఉందా లేదా, మైనార్టీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారు. దాని ఆధారంగా చెక్ చేసుకుంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కింద ఉన్నటువంటి ఎంతమంది ముస్లిమ్స్ అయితే ఉన్నారో దాంట్లో 198 పొజిషన్లో ఉన్నటువంటి మెరిట్ ర్యాంక్ దగ్గర ఇక్కడ సీట్ వచ్చిందని అయితే చెప్పొచ్చు. సో అదేవిధంగా లాస్ట్ రౌండ్ 533 అంటే చెక్ చేసుకుంటే మైనార్టీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే 211 మెంబర్స్ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. ఇది ఏ ఇయర్లో 24లో. అదేవిధంగా 23కి 473కి కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు ఎంత వచ్చింది 195. మీరు సిమిలర్గా ఉన్నటువంటి ర్యాంక్ చెక్ చేసుకుంటే 211 195. అదేవిధంగా మనము 22 కనుక చెక్ చేసుకుంటే 435కి వచ్చేసింది. మరి అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 222. మీరు అబ్జర్వ్ చేయండి అంటే 200 ప్లస్ ఆర్ మైనస్లోనే ఉన్నటువంటి మెంబర్స్కి అయితే సీట్ రావడం జరుగుతుంది. ఇక 21 చెక్ చేసుకుంటే 21లో 456 వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి మైనార్టీ ర్యాంక్ ఎంత అంటే 196, 195, 211, 222. ఇది ఎస్వీలో ఉన్నటువంటి లోకల్ మైనార్టీకి సంబంధించినటువంటి ర్యాంకు. సో ఇక మార్కుల విషయానికి వస్తే మీరు మార్కులు చెక్ చేసుకుంటే 456 ఎక్కడ, 575 ఎక్కడ, చాలా వేరియేషన్ అవుతుంది. బట్ క్యాస్ట్ ర్యాంకు కానీ అక్కడ ఉండే సీట్లు కానీ సో సిమిలర్గా ఉంటుంది. సో మరి దీంట్లో వాస్తవానికి మనకు మెరిట్ లిస్ట్లో ఎంతమంది ముస్లిం మైనార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో టాప్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్తూ ఉన్నారు, ఎంతమంది కర్నూలు మెడికల్ కాలేజ్కి వెళ్తూ ఉన్నారు, ఎంతమంది గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్తూ ఉన్నారు, దాన్ని డిపెండ్ చేసుకొని కూడా ఉంటుంది. ఎందుకంటే మైనార్టీలో ఎక్కువ మొత్తంలో మంచి మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ కనుక ఉంటే డెఫినెట్గా సో ది బెస్ట్ కాలేజీలో వెళ్ళే ఛాన్సెస్ వస్తుంది. అందుకని చెప్పేసి 195 to 222 ఈ మధ్య ముస్లిం మైనార్టీకి ర్యాంక్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అన్న ఎంతసేపు నువ్వు మార్కుల గురించి చెప్తున్నావు, మార్కుల గురించి కానీ మా మైనార్టీ ర్యాంక్ గురించి కాదు, మాకు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్సే ఇంపార్టెంట్ అనుకున్న కనుక ఆల్ ఇండియా ర్యాంక్స్ కనుక చెక్ చేసుకుంటే 1,06,000, అదేవిధంగా 91,000, 1,31,000 ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ర్యాంకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ర్యాంకులు ఒకటే కాదు మెరిట్ కూడా ఉంది. మెరిట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు అందరూ అప్లై చేసిన తర్వాత ఇక్కడ రేపు ప్రొద్దున మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకుంటామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ చేసుకున్న దాంట్లో మెరిట్ అనే పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ క్లిక్ చేసినా సరే ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి సీట్ వచ్చేసింది, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ఎంత, వాళ్ళకి వచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళ లోపన్ మెరిట్ ఎంత, వాళ్ళకి ఎస్వీలో ఓసీ ర్యాంక్ ఎంత, ఎస్వీలో ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత, ఎస్వీలో మైనార్టీ ర్యాంక్ ఎంత, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అంతేకాదు ఆ పర్టికులర్ క్యాండిడేట్ రౌండ్ 1లో సీట్ ఎక్కడ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ సీట్ వచ్చింది ఇక చెక్ చేసుకుంటే రౌండ్ 1లో మనకు బీడిఎస్లో జీడీసీకేలో సీట్ వచ్చిందండి. లాస్ట్ రౌండ్లో ఫాతిమా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా కంప్లీట్గా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 23లో రౌండ్ 1లో వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది, ఫాతిమా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఫాతిమా మెడికల్ కాలేజ్ నుంచి విఆర్కే కాలేజీ తెలంగాణలో అప్పుడు మనకు అక్కడ అవకాశం ఇస్తుండే. సో అప్పుడు తెలంగాణ కాలేజ్ విఆర్కే కాలేజ్లో, దాని తర్వాత షాదాన్ కాలేజ్ కూడా ఎలాంటి కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ 22లో కూడా అంటే ఒక క్యాండిడేట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఏ రౌండ్ నుంచి ఏ రౌండ్కి ఎలా మూవ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇలా ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఓకే అన్న. మొత్తం అయితే ఫాతిమా మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే మనకు లాస్ట్ 4 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవన్నీ చూశారు కదా, మీ అంచనా ప్రకారంగా ఎంతవరకు సీట్ రావచ్చు అని అంటే సో మైనార్టీది చెప్పడం చాలా కష్టమే. సో లాస్ట్ ఇయర్లో జరిగింది ఏంటంటే చాలా వరకు కూడా మైనార్టీ స్టూడెంట్స్ అందరూ కూడా
ఏం చేస్తుండే తెలంగాణలో 4 మైనార్టీ కాలేజ్ చేస్తుంటే దాంట్లో నాన్ లోకల్ కింద చాలామంది వెళ్ళిపోతుండే. బట్ లాస్ట్లో 24లో ఏం జరిగిందంటే మైనార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్ అనే పాయింట్, నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తెలంగాణలో తీసేశారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి చాలామంది కూడా వెళ్ళలేకపోయారు. ఆ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే దాంతోపాటు ఎన్నడూ లేని విధంగా లాస్ట్ ఇయర్లో మైనార్టీకి అయితే చాలా హెవీ కాంపిటీషన్ వచ్చింది. సో ఇప్పుడు మరి 533కి, సో ఈసారి 550 క్రాస్ అయితే కానీ మైనార్టీలో సీట్ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. సో మీ అందరూ కూడా 550 టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అన్న, మైనార్టీ కాలేజ్ గురించి బాగానే చెప్పావు. అసలు ఈ మైనార్టీ కాలేజ్కి సంబంధించి ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి మాకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. మా పాప అడిగినట్టుగా ఓన్లీ ఒక కాలేజ్ గురించి, ఒక మార్కుల గురించి కాదు, ఆ కాలేజీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్పాలి అని చెప్పేసి అడిగింది. తో మీరు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్కి సంబంధించిన అన్ని రకాల రిపోర్ట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. కాలేజ్ డీటెయిల్స్ ఎక్కడ ఉందంటే కడపలో ఉంది. కడపలో ఉన్నటువంటి డీటెయిల్స్ కాలేజ్, ఇది ఆఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తాము. ఇది ప్రస్తుతానికి వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే అది వైఎస్ఆర్ యూనివర్సిటీ ఒకసారి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ వచ్చేసి యూనివర్సిటీ ఉంటుంది. ఎవ్రీ టైం యూనివర్సిటీ నేమ్స్ కనుక చేంజ్ చేస్తే మీ సర్టిఫికేట్లో ఈ యూనివర్సిటీ ఇయర్లో ఉంది, ఈ యూనివర్సిటీ ఇయర్లో ఉంది అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇది నాకు కొంత బాధాకరంగా ఉంది. ఏదైనా సరే మనకు ఓల్డ్ యూనివర్సిటీ నేమ్స్ ఉంటే దాని నేమే డిఫరెంట్గా ఉంటుంది. సో అది మనకు సబ్జెక్ట్, సో అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయిపోయింది, పొలిటికల్ ఇష్యూ అది. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక దీంతోపాటు దీంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటే దీంట్లో పీజీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. జనరల్ మెడిసిన్ కావచ్చు, డెర్మటాలజీ కావచ్చు, జనరల్ సర్జరీ. ఇక యూజీకి సంబంధించి 100 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటు హాస్పిటల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. హాస్పిటల్ డీటెయిల్స్లో 620 టోటల్ బెడ్స్. దీంట్లో ఎమర్జెన్సీ బెడ్స్ వచ్చేసి 30, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దీంతో పాటు ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి క్లినికల్ లోడెడ్ అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో మెయిన్గా మనకు ఆపరేషన్, ఓటీ అండ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఒకసారి చేద్దాం. సో ఫ్యాకల్టీ డీటెయిల్స్ టీచింగ్, నాన్ టీచింగ్, ట్యూటర్స్ అన్నీ కలిపేసి టోటల్గా 242. దీంట్లో ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనుక చెక్ చేసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 28 మెంబర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు. సో వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అనెస్థీషియా, అనాటమీ, సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం అయితే ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి. ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటన్నా మన ఫాతిమా మెడికల్ కాలేజ్లో మన సీట్ రావాలి మైనారిటీ వాళ్ళకు అని అంటే కనుక, సో ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత 550 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఎక్కడో 470 దగ్గర ఉన్నటువంటి మార్క్ ఇవాళ 575 దాకా వచ్చి, అంటే లాస్ట్ 4 years కనుక చెక్ చేసుకుంటే గ్రాఫ్ దాదాపుగా 100 మార్క్స్కి ఇంక్రీజ్ అయిపోయింది. సో మరి అదేవిధంగా ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మరి ఫాతిమా మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే అట్లీస్ట్ 550 మార్క్స్ క్రాస్ అయితే కానీ సీట్ రాదు అన్న పాయింట్ ఆఫ్లో టార్గెట్ మార్కులు పెట్టుకొని ఫాతిమా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చే ప్రయత్నం తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇంత కష్టపడి ఒక వీడియో చేశాను కదా, లైకే కదా ఇచ్చేది. మిగతా వారు కూడా నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి వీడియో చేయాలనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని ఆ కాలేజీకి సంబంధించినటువంటి మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి jaypalanడే.comలో ఇంత కంటెంట్ అంటే నేను చెప్పడం కాదు, ఇట్లా jaypalanడే.comలో మనకు మార్క్ ప్రిడిక్టర్ కావచ్చు, మార్క్ ర్యాంక్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, మెరిట్ అనాలిసిస్ కావచ్చు, టోటల్ ఆల్టర్మెంట్ డేటా కావచ్చు, గ్రిడ్ వ్యూ రిపోర్టు, ఏ క్యాక్టు, బి క్యాక్టు, సి క్యాక్టు, ఆల్ ఇండియా కోర్టులో జరిగే కౌన్సిలింగ్, రౌండ్ 1, రౌండ్ 2, వాళ్ళకి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతా కూడా jaypalanడే.com ఎంటైర్ ఇండియాలో మీరు చెక్ చేసుకుంటే jaypalanడే.com. దాని తర్వాత విజన్ అప్డేట్, సో అది కూడా మనం చేస్తే, సో ఇవన్నీ కూడా
ఎంటైర్ ఇండియాలో ఇంత కంటెంట్ ఉన్నటువంటి వెబ్సైట్ మీకు ఎక్కడ దొరకవు. ఏదో గూగుల్లో సెర్చ్ చేసి ఏదో చేయడం కాదు, ప్రతి ఒక్కటి కూడా అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాటా నుంచి వెళ్ళి ఇన్ని రకాల రిపోర్ట్స్ మేము ముందుకు తీసుకొచ్చామనంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే, మీకు కుదిరితే నిజంగానే కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా లాస్ట్ ఇయర్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. సో అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ మీ దాకా రావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే 599 ప్లాన్ కానీ 799 ప్లాన్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని లాస్ట్ ఇయర్లో, అంతకుముందు లాస్ట్ ఇయర్లో గత 4 సంవత్సరాలకు సంబంధించిన రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏ రౌండ్లో ఏం జరుగుతుంది, మరి ఫాతిమా కాలేజీలో ఫస్ట్ రౌండ్లో వచ్చిన క్యాండిడేట్ ఫాతిమా కాలేజీలో ఉన్నాడా, సెకండ్ రౌండ్కి ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి, ఏ కాలేజీకి డిమాండ్ ఉంది, ఏ కాలేజీకి డిమాండ్ లేదు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు మీరే చెక్ చేసుకొని అవేర్నెస్ కల్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్లాన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఫర్దర్గా మనం లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ లైవ్ సెషన్స్లో మీరు నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇది మొత్తం మీద అయితే ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ గురించి కానీ మన వెబ్సైట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.